హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ 54వ జన్మదిన వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పూల మొక్కలను పంపిణీ చేశారు. అలాగే భగత్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూసు, సాక్సు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలను అందజేశారు. బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ బస్టాండ్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలఖాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, తాటి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు కరీంనగర్ నగరంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మరి మా డివిజన్లోని పోలీస్ లైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులు ఏదైతే 55 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకు అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్స్ కానీ, అదేవిధంగా బ్యాడ్జ్లు కానీ, టైలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏదైతే మా బండి సంజయ్ కుమార్ గారు గత నెలలోనే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా వారి ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మాకు చాలా గొప్ప ఆనందంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 20,000 మందికి గతంలో మరి సైకిల్ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఉన్నది. మరి వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సహించాలి, వాళ్ళలో ఒక ధైర్యం నింపాలి, వాళ్ళ ఆత్మస్థైర్యంతో చదువుకొని ఈ పోటీ ప్రపంచంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని గొప్ప పౌరులుగా వాళ్ళు రూపుదిద్దుకోవాలి, సమాజాన్ని నిర్దేశకులుగా మారాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతికి వారు ఒక ఆదర్శంగా నిలిచి అనేక విజయాలు సాధించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి నిజంగా కూడా ఈ కార్యక్రమం తీసుకుంటే సంతోషంగా ఉంది. అదేవిధంగా సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు కరీంనగర్ నగరం ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది, గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 934 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మా పాలక వర్గానికి అవకాశం రాగానే మళ్ళీ 840 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం కానీ, అది అమృత్ 1, 2, 3 కింద దాదాపు 470 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం కానీ, అన్ని కార్యక్రమాలు చేపడుతూ కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ వారు చేస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని, వారికి ఇంకా సామర్థ్యాన్ని ఇవ్వాలని చెప్పి, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ తప్పకుండా కూడా వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం గొప్ప నగరంగా తీర్చిదిద్దుకొని కరీంనగర్ నగర ప్రజలకు ఏదైతే మాకు అవకాశం కల్పించారో కరీంనగర్ నగర ప్రజల సేవ తీసుకునేందుకు, వారి రుణం తీసుకునేందుకు పాల్పడదామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పూల మొక్కలు పంపిణీ చేయడం కావచ్చు, కేకులు కట్ చేయడం కావచ్చు, పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెంచాలని ఒక బాధ్యతతోటి మరి పూల మొక్కలు మరి పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు నగరంలో చాలా విధంగా కార్యక్రమాలు జరుగుతాం. కాబట్టి మరి వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మా అందరి పక్షాన్ని కూడా కోరుతాము.